ఒకటి ఇంకోటి అర్థం కావట్లేదు. అంటే ఈ ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ మనం ఇంటర్వ్యూ చేసి ఒక 3 వీక్స్ 4 వీక్స్ అవుతుందా? ఇంతవరకు అతను బయటికి వచ్చి ఏదో ఒక ఛానల్లో అట్లీస్ట్ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు, క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు అంటారు. తెలియదు సుధీర్ గారు నాకు. బట్ ఆ వ్యక్తి ప్రజెన్స్ లోనే ఇంకొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, గౌతమి చౌదరి గారి ఇష్యూలో ఇవి ఫ్లాస్ ఉండొచ్చు, ఇవి ప్లస్ ఉండొచ్చు అని. మరి అటువంటి క్వశ్చన్స్ కి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నాకు కూడా ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడారు అనేది నా నోటీస్ కూడా వచ్చింది. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే వీళ్ళ ఫాదర్కి ఇంకో కొడుకున్నాడు. ఓ ఇద్దరు అబ్బాయిలు అన్అఫిషియల్ గా ఇంకో కొడుకున్నాడు. ఓ ఓకే ఓకే. అతనేమో అనుకున్నా, మరి వాళ్ళ ఫాదర్కి ఉన్న ఆమెకి కొడుకేమో, అందుకని అంత పర్సనల్గా వచ్చి మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. తర్వాత ఏం తెలిసిందంటే హీఈస్ నాట్ రిలేటెడ్ టు దెమ్. దెన్ వై షుడ్ ఐ ఆన్సర్? ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఎక్సెప్ట్ మహేష్. దిస్ ఆల్ స్టార్టెడ్ విత్ మహేష్. బట్ ఈ ఇష్యూ జరిగినాక ఏదైనా పిలుస్తుంటారు, మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఏం చెప్పలా. ఓన్లీ మీకు ఏం ఇంటెన్షన్? నాతో వాళ్ళ వాయిస్ లాగా ఒక బీజేపీ లీడర్ గారు మాట్లాడారు. ఒక రౌడీతో కూడా నన్ను బెదిరించారు. నేను ఆడియో కాల్ కూడా వదలాల్సి వస్తే వదులుతాను, ఎందుకంటే ఇతను నాకు శత్రువులను పోగేసే పనిలో ఉన్నాడు. నాకు వీళ్ళందరంటే రెస్పెక్టే.